ఇందిరమ్మ ఇండ్లు డబ్బా ఇండ్లు వద్దు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు. డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తా అని మాట ఇచ్చి ఆయనలో చెప్పింది ఇట్లనే ఉపన్యాసాలలో కొడుకు కోడలు కో బెడ్రూమ్ ఉండాలి, అల్లుడు బిడ్డ వస్తే ఆడవంటారు వాళ్ళకు కో బెడ్రూమ్ ఉండాలి, కోడి పిల్లనో మేక పిల్లనో ఉంటే అది ఆడ కట్టేసుకోవాలి, అందుకే పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని అందమైన కళల ప్రపంచాన్ని మనకు చూపించిండు. అరచేతిలో వైకుంఠాన్ని చూపించిండు, అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి నాకిపించిండు. నేను అడుగుతున్న ఇక్కడికి వచ్చిన వేలాది మంది నిర్మల్ సోదరులారా, నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? మరి దివానగాడు మీ గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉంటేంది పోతేంది, ఆ గోదావరిలో పాతి పెడితేంది అని నేను అడుగుతున్నా. ఈ సన్నాసి చేతుల్లో శాఖ ఉంది. ఆ సన్నాసి మీకు ఇండ్లు కట్టించకపోతే ఆ సన్నాసికి మళ్ళీ ఓటు ఎందుకు వేయాలని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ నేను సూటిగా ఒక సవాలు విసిరించుకున్నా. ఏ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఆ గ్రామాలలో మేము ఓట్లు అడుగుతాం. మీరు ఏ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండ్రో గా గ్రామాలలోనే మీరు ఓట్లు అడగాలి. ఒకవేళ మీకు డిపాజిట్ వస్తే మీరు ఎంత షరతు కడితే అంత షరతు, ఎందుకంటే వాళ్ళు కట్టింది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు. అందుకే